ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకుడు భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 42 వార్డులు ఇన్ఛార్జీలను అధికారులకు పరిచయం చేసి వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అధికారులు నాయకులు కలిసి ఆదోని పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని భూపాల్ చౌదరి పేర్కొన్నారు. వారు పెండింగ్ లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదోని ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఆదోని మున్సిపల్ కమిషనర్ గారిని 42 వార్డులు ఇన్ఛార్జీలైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పరిచయ కార్యక్రమం చేయబడింది. అలాగే కమిషనర్ గారితో ఆదోని అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు కూడా కమిషనర్ గారికి సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే ఆయన మంచి అధికారిగా చూస్తున్నాం. ఆయన కూడా పోయిన కమిషనర్ కృష్ణ గారి మాదిరే పొద్దున్నే సార్ ఎక్కడన్నా చూడని కనపడుతుంటారు, ప్రజల్లోనే ఉంటారు. నిరాడంబరంగా ఆయన అన్న క్యాంటీన్లోనే ఒక్కోసారి టిఫిన్ చేశాడు. ప్రజలకు అందుబాటులో ఉండే మంచి కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పెద్దాయన మీరు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల తరఫున మీరందరూ కలిసి మీ ఏరియాలో ఉండే సమస్యల్ని అన్ని కమిషనర్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకురండి అని అందరికి కూడా పెద్దాయన చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఏరియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రజా సమస్యలపై ఖచ్చితంగా మీ యొక్క టైంని రోజు ఒక 2-3 గంటలు ప్రజా సమస్యలకి కోసం కేటాయించాలి. అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో ముందుండాలి. ఎందుకంటే ప్రభుత్వం మందుంది కాబట్టి మనము ప్రజలకి చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి. చిన్న పనులు అయితేనేమి, పెద్ద పనులు ఏ ఉన్నా కూడా సచివాలయాలు, మీ ఏరియాలో సచివాలయాలు ఉంటాయి. సచివాలయ అధికారులతోన సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. ప్రజా సమస్యల కోసం మీరు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎన్నో స్కీములు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తా ఉంది. తొందరలో జల్ జీవన్ పథకం కూడా వస్తూ ఉంది. సో ప్రభుత్వము శాంక్షన్స్ అన్ని ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కొద్దిగా రాష్ట్ర పరిస్థితి కుదుట పడిన తర్వాత మనకి కూడా మన ఆదోని నియోజకవర్గానికి కూడా మంచి మంచి ఫండ్స్ వస్తాయని చెప్పి నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆదోని అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి జరిగే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కీలక భూమి పోషించాలి. ఆ పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. పెద్ద ఆయన కూడా అందరికీ మీకు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే ఇంతకుముందు లేరని కాదు, బట్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా రోజు ఒక 2-3 గంటలు ప్రజా సమస్యలకే మీ వార్డులో మీరు కేటాయిస్తే రాబోయే టైంకి ప్రజలకి మనకి సత్సంబంధాలు ఎక్కువ మెరుగుపడతాయి. మెరుగుపడినప్పుడు కూడా రేపొద్దున్న ఫ్యూచర్లో కూడా మీ భవిష్యత్తులు కూడా బాగుంటాయి. కాబట్టి మీ భవిష్యత్తులు బాగుండాలన్నా, పార్టీ గట్టిగా నిలబడాలన్నా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులు మీరే, ఇన్ఛార్జీలు మీరే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వార్డులో వార్డులో మీరు ఖచ్చితంగా రోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మా దృష్టికి తీసుకొస్తూ, అలాగే ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకొస్తూ పార్టీకి మీరు అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. రోజు నేను కూడా ఒక గంటన్నర కమిషనర్ ఆఫీస్కి గాడు కూడా వస్తాను. మీరు కూడా అందరు రాండి. ఏమైనా సమస్యలు ఉంటే మనం కలిసి అధికారులను అడిగి సమస్యలు పరిష్కారం చేసేదానికి చేయి కలిపి మనం ముందుకు పోదాం. మీ అందరి భవిష్యత్తు మాకి చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు నుంచి రోజు 2-3 గంటలు ప్రజాసేవలో గడపాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.